హే వాట్సాప్ మై లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ గుడ్ మార్నింగ్. అండ్ ఈరోజు మనం మారుతి సుజుకి బలెనో కార్ది రివ్యూ చేస్తున్నాం. సో ఈ వీడియోలో నేను మీకు ఈ కార్లో ఉన్న ఫీచర్స్ ఏంటి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను క్లియర్గా చెప్తాను. సో వీడియో అయితే మీరు ఎండ్ వరకు చూడండి. అండ్ ఇప్పటికీ కూడా మీరు ఎవరైనా కానీ మన ఛానల్లో వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, సో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు మంచి మంచి కంటెంట్ నేను ముందు ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. సో డూ సపోర్ట్, డూ షేర్ అవర్ ఛానల్. సో లెట్ మీ గెట్ స్ట్రైట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఏంటంటే ఈ మారుతి సుజుకి ఈ బలెనో కార్ అనేది ఇప్పుడు ఈ మారుతి సుజుకిలో ప్రీమియం హ్యాచ్ బ్యాక్ అనమాట. సో దీనికంటే ఒకవేళ చిన్నవి తీసుకుంటే మనకి ఇగ్నిస్ కానీ అలాంటి కార్స్ ఉన్నాయి. బట్ ఇది మీకు మారుతి సుజుకి నెక్సా కింద వస్తుంది. సో మారుతి సుజుకిది హై ఎండ్ నెక్సా. సో నెక్సాలో మీకు ప్రీమియం హ్యాచ్ బ్యాక్ ఈ బలెనో. సో ఈ బలెనో ఎక్కువ మంది ఎందుకు కొంటున్నారు, అసలు లైక్ మన సేఫ్టీ ఎలా ఉంది, అందరు కొనడానికి మెయిన్గా ఏం కన్సిడర్ చేస్తున్నారు అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ నేను దీని ఇంజన్ బే అనేది చూస్తాను. ఫస్ట్ దిస్ ఈస్ ద ఇంజన్ బే. ఇదేంటంటే మీకు 1.2 లీటర్ ఇంజన్ ఉంటుంది. సో దీంట్లో మీకు 2 ఇంజన్ ఆప్షన్స్ ఉన్నాయి. 1.2 లీటర్ ఒకటి ఉంది, 1 లీటర్ మీకు ఇంకొక ఇంజన్ ఉంటుంది. అయితే ఈ మోడల్ చూసుకుంటే మీకు దీంట్లో 81 bhp పవర్ ఉంటుంది అండ్ టార్క్ ఏమేమి మీకు 113 Nm టార్క్ ఉంటుంది. సో ప్రజెంట్ మనం ఈ కార్ అయితే చూస్తున్నామో ఈ టోటల్గా మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, VVT అంటారు దీన్ని. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో మీకు నేను లోపల కూడా చూస్తాను మీకు ఏ విధంగా అయితే ఉంటుంది. సో దీంట్లో మీకు న్యూట్రల్, డ్రైవ్, రివర్స్, లో గేర్ అండ్ స్పోర్ట్స్ మోడ్, సో ఇవన్నీ కూడా ఉంటాయి. సో అవన్నీ నేను మీకు చూపిస్తాను లోపల. సో ఇదైతే జస్ట్ మీకు ఇంజన్ కంపార్ట్మెంట్. సో ఇక్కడ ఇంజన్ చూసారు కదా. సో పెట్రోల్ ఇంజన్స్ ఏవి తీసుకున్నా కూడా టోటల్ చాలా చిన్నగా ఉంటాయి. సో సుజుకి ఓన్లీ మనకి పెట్రోల్ ఇంజన్ మాత్రమే ఆఫర్ చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు స్పేస్ చూడొచ్చు, కొంచెం ఎంటీ ఉంటుంది. అండ్ కింద సరే అండర్ బేస్ ప్లేట్ కూడా ఏం లేదు లైక్ ప్రొటెక్షన్కి. సో ఏదైనా కింద ఇచ్చుంటే బాగుండు. బట్ ఏంటంటే ఓవరాల్ అయితే ఫ్రంట్ అయితే చాలా తక్కువనే ఉంటుంది. కానీ వెన్ కంపేర్డ్ విత్ స్విఫ్ట్ తోటి కంపేర్ చేసుకుంటే ఫ్రంట్ అనేది కొంచెం పోర్షన్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇదైతే మీరు కార్ని చూడగానే నోటీస్ చేయగలుగుతారు. సో లెట్ మీ క్లోజ్ ద ఫ్రంట్ బానెట్. ఓవరాల్ 360 డిగ్రీ యాంగిల్ చూసుకుందాం. సో కార్ అయితే చూడడానికి అయితే ఈ కార్ అయితే బాగుంది. సో స్విఫ్ట్ తోటి కంపేర్ చేసుకుంటే ఈ మారుతి సుజుకి బలెనో కొనడానికి మెయిన్ రీజన్ కూడా దీని డిజైన్. సో డిజైన్ ఏంటంటే కొంచెం బ్యాక్ సైడ్లో మీరు చూసుకుంటే కొంచెం కూపే టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది అండ్ గ్లాస్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది మీకు. సో అవన్నీ నేను మీకు ఇన్ డీటెయిల్గా ఇప్పుడు క్లియర్గా చూస్తాను. ఫస్ట్ జస్ట్ ఒకసారి అవుట్ సైడ్ 360 వ్యూ అనేది చూడండి. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగానే ఉంది, 170 వరకు ఉంది, 170 mm. ఇప్పుడు ఫ్రంట్ డిజైన్కి వచ్చేస్తే సో ఫ్రంట్లో చూసుకుంటే మీకు సేమ్ మారుతి సుజుకి గ్రిల్ అనేది ఉంది. దీంట్లో అన్నిటికంటే బెస్ట్ పార్ట్ ఏంటంటే దీన్ని ఏవైతే మీకు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయో ఈ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ చాలా పవర్ఫుల్. నేను ఒక విషయం అయితే చెప్పగలుగుతా, వేరే కార్స్ తోటి కంపేర్ చేసుకుంటే ఈ కార్లో ఉన్న ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా పవర్ఫుల్ ఉన్నాయి. సో నార్మల్ LEDs మీరు వేరే కార్స్ తోటి ఒకవేళ నా పర్సనల్ కార్ హోండా సిటీ తోటి చూసుకున్నా కూడా ఈ కార్ది మెయిన్ హెడ్ ల్యాంప్ అనేది చాలా పవర్ఫుల్. అండ్ ఇక్కడ DRL ఉంది అండ్ బల్బ్ ఇండికేటర్ అండ్ నార్మల్ హాలోజన్ మీకు ఫాగ్ లైట్స్ వస్తున్నాయి. అండ్ డిజైన్ ఈజ్ ప్రెటీ బేసిక్. అండ్ ఇక్కడ ఇప్పుడు చాలామంది ఏంటంటే ఈ కార్ని బిల్డ్ క్వాలిటీ దగ్గర చాలా మాట్లాడుకుంటారు అనమాట ఈ మారుతి సుజుకి బలెనోది. సో జనరల్గా అందరు ఎలా డిసైడ్ చేస్తారంటే జస్ట్ ఈ బాడీని ఇలా ప్రెస్ చేసేసి లేకుంటే ఇట్లా సౌండ్ కొట్టేసి బిల్డ్ క్వాలిటీ బాగాలేదు అది అని చెప్తారు. బట్ ఇట్స్ నాట్ ద వే హౌ యూ డిసైడ్. అంటే అలా చూసి మీరు కార్ని అయితే బిల్డ్ క్వాలిటీ అనేది చెక్ చేయలేము. సో బిల్డ్ క్వాలిటీ అనేది టోటల్ బాడీలో ఉన్న మనకి ఏదైతే చాసీ ఉంటుందో ABC పిల్లర్స్, లోపల ఉన్న బాడీ చాసీస్ అండ్ ఏవైతే జాయింట్స్ అయితే ఉంటాయో సో వాటిని బట్టి బాడీ బిల్డ్ క్వాలిటీ చేంజ్ చేస్తారు. బట్ ఏంటంటే చూడగానే జస్ట్ ఈ ఏదైతే మనకి పైన కనిపిస్తుందో ఈ మెటల్ షీట్ దీన్ని చూస్తే కొందరు బండి బాగాలేదు అది అని అంటారు. బట్ ఇట్స్ నాట్ ద వే హౌ యూ సీ. ఇంకోటి ఏంటంటే దీని బాడీలో ఏదైతే మీకు బయట కనిపించే ఏదైతే ఓవరాల్ లుక్ అవుతుందో దాని మీద కవర్ చేసిన షీట్, ఈ షీట్ కొంచెం లైట్ వెయిట్ షీట్ ఉంటుంది. అండ్ పెయింట్ క్వాలిటీ కూడా యావరేజ్, నాట్ దాట్ సుపీరియర్ ఏమి ఉండదు. బట్ ఒకవేళ పెయింట్ క్వాలిటీ గురించి మాట్లాడాలనుకుంటే మనకి ఫోక్స్ వ్యాగన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెయింట్ క్వాలిటీ దొరుకుతుంది. సో ఫోక్స్ వ్యాగన్లో మీరు ఏ కార్ తీసుకున్నా కూడా దాంట్లో పెయింట్ క్వాలిటీ ఇస్ ద వెరీ బెస్ట్, నో డౌట్ అబౌట్ ఇట్. సైడ్ ప్రొఫైల్లో చూసుకుంటే మీకు ఇక్కడ వీల్స్ ఏవైతే ఉన్నాయో సో వీల్స్ మీకు డైమండ్ కట్ అలాయ్ వీల్స్ 16 ఇంచ్ ఉన్నాయి అండ్ డిస్క్ బ్రేక్స్ ఆర్ ఓన్లీ ఇన్ ద ఫ్రంట్. సో రియర్ చూసుకుంటే మీకు రియర్ ఓన్లీ మీకు డ్రమ్ బ్రేక్స్ మాత్రమే వస్తాయి. సో ఇదైతే మీరు అబ్జర్వ్ చేయాల్సింది. అండ్ ఇంకోటి వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ కార్లో దీనికి గ్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి UV కట్ గ్లాసెస్ అనమాట. అంటే మీకు బయట ఉన్న ఇప్పుడు సన్ రేస్ ఉన్నాయి కదా, సో డైరెక్ట్గా మీకు లోపల కొంచెం మీకు UV రేస్ అనేది కట్ అయిపోయి లోపలికి వస్తుంది. సో మీకు ఏంటంటే కొంచెం లోపల కూల్ ఉంటుంది. సో ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఈ కార్లో నెక్సాలో మీకు బలెనో తీసుకుంటే UV కట్ గ్లాసెస్ అయితే వస్తాయి. బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు ఈ బ్యాక్ సైడ్ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్ టోటల్ కరువు ఉంటుంది. ఒకవేళ మీరు క్లియర్గా ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఏదైతే డిజైన్ ఉందో ఇది చాలా
కరువు ఉంటుంది. అండ్ ఇంకో ఒక్కటి మైనస్ ఏమవుతుందంటే మీకు రియర్ చూసినప్పుడు వ్యూ మీకు అంత సాటిస్ఫాక్టరీ వ్యూ అయితే కనిపించదు. లోపట్ల ఉన్న IRVM అయితే ఉంటుంది, ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్, సో అక్కడ కనిపించేది. దాని నుంచి మీకు అంత క్లియర్గా అయితే రాదు. సో బేసిక్గా దీని డిజైన్ అలా ఉంది కాబట్టి మనం ఆ డిజైన్ది బట్టి అలా ఉంది. అండ్ ఇక్కడ మీకు ఇక్కడ ఒక స్పాయిలర్ వచ్చింది చూడండి, ఈ స్పాయిలర్ బ్రేక్ లైట్ వచ్చింది. అండ్ ఇక్కడ మీకు రియర్ డిఫాగర్, రియర్ వైపర్, అండ్ ఇక్కడ కెమెరా అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఇక్కడ ఉంది కెమెరా ఉంది. సో దిస్ ఈస్ ద కెమెరా అండ్ పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. అండ్ లెట్ మీ షో యూ ద బూట్ చూసుకుంటే బూట్ అనేది చాలా ప్లేస్ ఉంది. బట్ ఏంటంటే ఇది చాలా లోపలికి ఉంది అనమాట. ఇప్పుడు మీరు క్లియర్గా చూస్తుంటే ఇది చాలా లోపలికి ఉంది. సో బాక్సెస్ ఏమైనా పెట్టి తీయడానికి లిటిల్ బిట్ కొంచెం కష్టం అనిపిస్తుంది. బట్ ఓకే, స్పేస్ అయితే కొంచెం బాగానే ఉంది. సో హ్యాచ్ బ్యాక్లో ఒకవేళ కంపేర్ చేసుకుంటే బాగానే ఉంది ప్లేస్ అయితే. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎక్స్టీరియర్. సో నో సన్ రూఫ్ ఫర్ దిస్ కార్. సైడ్ మిరర్స్కి అయితే ఇక లైట్ అయితే వచ్చింది. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే ఈ విండ్షీల్డ్ ఏదైతే ఉంటుందో ఈ విండ్షీల్డ్ కూడా ఒకవేళ మీరు వేరే కార్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు i20 కానీ వాటితో చూసుకుంటే మీకు దానంత పెద్దగా ఉంటుంది. సో చిన్న సైజే ఉంటుంది ఇది కూడా. సో మీకు ఏదైతే లోపల నుంచి క్యాబిన్ నుంచి బయట చూసే వ్యూ ఉంటుందో అది అంతగానో మీకు ఎఫెక్టివ్ అయితే కనిపించదు. సో లెట్ మీ షో యూ ఇన్సైడ్ యాజ్ వెల్. సో ఈ కార్ ఎక్కువ మంది కొనడానికి రీజన్ ఏంటంటే దీంట్లో ఉన్న ఇంటీరియర్ స్పేస్ ఏది ఉంటుందో స్పేస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో జనరల్గా ఇప్పుడు మనం ఇగ్నిస్తో కంపేర్ చేసుకుంటే ఇగ్నిస్ కానీ గ్రాండ్ ఐటెన్ ఇవన్నీ చూసుకుంటాం కదా. సో వాటికంటే ఇది కొంచెం పెద్ద సైజ్ కాబట్టి దీంట్లో కొంచెం స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ డోర్ దగ్గర చూసుకుంటే మీకు పవర్ విండో ఆప్షన్స్, అండ్ ఇక్కడ ఆటో రోల్ అనేది మీకు ఓన్లీ ఫ్రంట్ ఇది గ్లాస్ మాత్రమే ఉంది. సో వేరే అన్ని కూడా మాన్యువల్. అండ్ ఇక్కడ ORVM అడ్జస్టబుల్ ఇక్కడ ఉంది. అండ్ మిర్రర్స్ క్లోజింగ్. అండ్ ఇది ఇంటీరియర్ అనమాట. సో దిస్ ఈస్ ద ఇంటీరియర్. సో ఈ కార్ అయితే యాక్చువల్గా కొంచెం డస్టీ ఉంది. సో రైనీ సీజన్ కాబట్టి కొంచెం డర్టీ ఉంది. సో ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. అండ్ ఈ కార్కి ఇప్పుడు నేను చెప్పాను కదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. సో దీనికి పుష్ స్టార్ట్ బటన్ ఉంది అండ్ హెడ్ లైట్ లెవెలర్, AC. అండ్ లెట్ మీ షో యూ ఇన్సైడ్. సో దిస్ ఈస్ ద బేసిక్ స్టీరింగ్ వీల్. పెద్దగా ఆప్షన్స్ ఏం లేవు. అండ్ నో క్రూజ్ కంట్రోల్. సో క్రూజ్ కంట్రోల్ ఈ కార్లో లేదు. ఓన్లీ మీడియా ఆప్షన్స్, బ్లూటూత్. అండ్ లెట్ మీ టర్న్ ఆన్ ది కార్. సో ఈ VVT ఇంజన్ కాబట్టి ఇది మీకు ఆటోమేటిక్. సో ఈ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో మీకు ఇక్కడ పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ అండ్ లో గేర్. ఇంకోటి ఏంటంటే స్పోర్ట్ గేర్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ క్లియర్ చూస్తే ఇక్కడ బటన్ ఉంది కదా. సో ఇది క్లిక్ చేయగానే మీకు స్పోర్ట్స్ మోడ్లో వచ్చేస్తుంది. సో అప్పుడు మీరు పవర్ అనేది కొంచెం ఎక్కువ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బట్ స్పోర్ట్స్ మోడ్లో మీరు కార్ యూజ్ చేస్తే మాత్రం కొంచెం ఫ్యూయల్ ఎకనామీ అయితే తగ్గుతుంది. అండ్ ఇప్పుడు సెంటర్ కన్సోల్లో చూసుకుంటే మీకు టోటల్ రైట్ సైడ్ RPM మీటర్. అండ్ సెంటర్లో చూసుకుంటే మీకు ఇన్ఫర్మేషన్ టాగుల్ చేసుకోవడానికి ఉంది. సో ఇక్కడ బటన్ ఉందన్నమాట. సో ఇక్కడ బటన్ క్లిక్ చేసిన కొద్దీ మీకు ఇన్స్టెంట్ ఫ్యూయల్ ఎకనామీ, డ్రైవింగ్ టైం అండ్ ఇక్కడ పవర్ టార్క్ మనం ఎంత యాక్సలరేషన్ ఇస్తున్నాం అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు చూడండి. సో ఈ కార్కి 81 bhp పవర్ అండ్ టార్క్ ఏమో 113 Nm టార్క్ ఉంది. సో ఇది మనకి ఇప్పుడు పెట్రోల్ ఇప్పుడు మనం చూసిన 1.2 లీటర్ ఇంజన్కి ఏమో ఇలా ఉంది. బట్ మనం ఇంకొకటి 1 లీటర్ తీసుకుంటేమో దానికి కొంచెం మీకు పవర్ ఎక్కువ వస్తుంది అండ్ టార్క్ రిమైన్స్ సేమ్. సో టార్క్ అనేది రెండు కార్లకు సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సెంటర్లో చూసుకుంటే ఇక్కడ మీకు ఒక చిన్న టచ్ స్క్రీన్ అవుతుంది. సో దీంట్లో మీడియా కంట్రోల్స్ అండ్ స్క్రోల్ చేస్తే మీకు యావరేజ్ ఫ్యూయల్ ఎకనామీ, కార్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఇక్కడ మీకు బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ దట్స్ ఇట్. దీనిలో నావిగేషన్ అయితే ఏం లేదు ఈ కార్లో. సో స్క్రోల్ చేసినా కూడా ఏం కనబడట్లేదు. సో మొబైల్ కనెక్ట్ చేసుకొని మీరు ఆండ్రాయిడ్ ఆటో కానీ యాపిల్ కార్ప్లే అది మాత్రం యూజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద మీడియా సిస్టమ్. సో ఈ కార్లో అయితే 4 స్పీకర్స్ అండ్ దాంట్లో మీకు ట్వీటర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు AC కంట్రోల్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఫ్యాన్ స్పీడ్, AC టెంపరేచర్ అండ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా ఉంది. సో జస్ట్ 1 క్లిక్ చేయగానే ఆటోమేటిక్ జోన్కి వెళ్ళిపోతుంది. సో వెరీ ఈజీ. అండ్ ఈ డాష్ బోర్డ్ ఒకవేళ చూసుకుంటే లాట్ ఆఫ్ హార్డ్ ప్లాస్టిక్. ఎక్కడ చూసినా కానీ టోటల్గా మీకు హార్డ్ ప్లాస్టిక్ అనేది ఎక్కువ ఉంది కార్లో. అండ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓన్లీ 2 ఎయిర్ బ్యాగ్స్ ఈ కార్కి, ఓన్లీ ఆన్ ది డ్రైవర్ సైడ్ యాజ్ వెల్ యాజ్ ప్యాసింజర్ సైడ్. దట్స్ ఇట్. నో ఎయిర్ బ్యాగ్స్ ఆన్ ద సైడ్. సో సైడ్కి అయితే ఎయిర్ బ్యాగ్స్ లేవు ఈ కార్కి. అండ్ ఇక్కడ మీకు గ్లో బాక్స్ చూస్తాను. సో స్మాల్ గ్లో బాక్స్, పెద్ద గ్లో బాక్స్ కూడా కాదు, వెరీ స్మాల్. అండ్ సీట్స్ కూడా కొంచెం బాగానే ఉన్నాయి, నాట్ బ్యాడ్. సో ఫస్ట్ ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తాయి. మీరు ఇన్ కేస్ కావాలనుకుంటే మీకు లైక్ లెదర్ సీట్స్ కానీ ఏమన్నా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇందాక చూపించాను కదా గేర్ లివర్. అండ్ ఇక్కడ చిన్న స్పేస్ ఉంది, 2 కప్ హోల్డర్స్. అండ్ ఇక్కడ డోర్లో కూడా సేమ్ వాటర్ బాటిల్ పాకెట్స్ అయితే ఉన్నాయి. అండ్ దిస్ ఈస్ ద మాన్యువల్ హ్యాండ్ బ్రేక్. అండ్ ఇక్కడ చూసుకుంటే కొంచెం ఆర్మ్రెస్ట్లో కొంచెం ప్లేస్ ఉంది. సో దిస్ ఈజ్ నాట్ స్లైడబుల్. సో ఇదైతే స్లైడ్ అవ్వదు. సో జస్ట్ ఫిట్ ఇన్ అయి ఉంటుంది అంతే. సో ఇప్పుడు నేను మీకు ఒకసారి బ్యాక్ సైడ్ ప్లేస్ కూడా చూపిస్తాను. బ్యాక్ సైడ్ ఇప్పుడు ప్లేస్ చూసుకుంటే కూర్చున్నప్పుడు ఈ మాత్రం ఉంది. సో ఫ్రంట్ కూడా డీసెంట్ అమౌంట్. సో ఈ కార్ ఏంటంటే కొంచెం స్పేషియస్ ఉంటుంది. 2 అడల్ట్స్ అండ్ 1 చైల్డ్ అయితే ఈజీగా కూర్చోవచ్చు ఈ కార్లో. సో ప్లేస్ అయితే బాగానే ఉంది, నాట్ బ్యాడ్. అసలు కంజెస్టెడ్ అన్నది అయితే లేదు ఈ కార్లో.
అండ్ వెనకాల ఉన్న హెడ్ రెస్ట్ అయితే ఉన్నాయి, ఇవి కూడా అడ్జస్టబుల్, సో బ్యాక్ అవుతాయి. అండ్ ఈ సీట్స్ ఉన్నాయి కదా, సీట్స్ కూడా 60-40 స్ప్లిట్ సీట్స్. మీకు కావాలనుకుంటే 60-40 లైక్ సీట్స్ అనేది మీరు పూజ చేసేసుకొని మీరు వెనకాల లగేజ్ కూడా మీరు ఏమైనా అడిషనల్గా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక పవర్ అవుట్లెట్ అనేది ఇక్కడ వెనకాల ఉంది. అండ్ ఇది కాకుండా సెంటర్లో ఒక లైట్ ఉంది, ఫ్రంట్ ఒక లైట్, అండ్ ఆటో విఎమ్స్ ఉన్నాయి. సో ఆటో డిమ్మింగ్ IRVM ఉంది సెంటర్లో, సో అది కనిపిస్తుంది కదా, సో దట్ ఈస్ ఆటో IRVM. సో బేసిక్గా ఇవైతే ఈ కార్లో ఉన్న మెయిన్ ఫీచర్స్. సో ఈ వీడియోలో ఇప్పుడు నేను మీకు క్లియర్గా కొన్ని విషయాలు చెప్పాలి. సో బలెనోది ఇప్పుడు ఒకవేళ క్రాష్ టెస్ట్ ఇవన్నీ చూసుకుంటే కూడా యూరో NCAP క్రాష్ టెస్ట్లో దీనికి 3 స్టార్ రేటింగ్ వచ్చింది. సో 3 స్టార్ అంటే యాక్చువల్గా ఇంకా కొంచెం ఎక్కువ ఉండాలి సేఫ్టీ స్టాండర్డ్స్, బట్ 3 స్టార్సే ఉంది. మేబీ ఇన్ ఫ్యూచర్ ఇంకా మనం ఇంక్రీజ్ చేయవచ్చు, లైక్ గుడ్ ఇంకా కొంచెం బిల్డ్ క్వాలిటీ ఎక్కువ ఇచ్చి. ఎందుకంటే 3 స్టార్ అంటే యాక్చువల్గా మనకి ఇండియాలో కావాలి, బికాజ్ వీ డోంట్ నో మనకి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు అవుతావో తెలియదు. సో మనకి ఇంకా సేఫ్టీ స్టాండర్డ్స్ పెరగాలి. సో ఎప్పుడు కూడా ఈ కార్ని మనం ఒకవేళ ఏ కార్ అయినా కానీ మనకి బిల్డ్ క్వాలిటీ చెక్ చేసేటప్పుడు దీని బాడీ ఏదైతే ఉంటుందో చాసీ, ఆ చాసీని మెయిన్గా బేస్ చేసుకొని మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడతాం. సో వితౌట్ నోయింగ్ అంటే వీటి గురించి తెలియనప్పుడు మనం అసలు మాట్లాడలేమన్నమాట. కొందరు డైరెక్ట్గా జడ్జ్ చేసేస్తారు కార్ని చూసి ఇదని. బట్ ఎప్పుడు కూడా ఏ కార్ అన్నా కానీ మీరు ఫస్ట్ జడ్జ్ చేసేటప్పుడు ఆ బాడీ చాసీ ఎలా ఉంది, దాని జాయింట్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఫ్రంట్ మనకి ఏదైతే ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో క్రంబెల్ ఇంపాక్ట్ అని చెప్పేసి అంటారు ఫ్రంట్ది. సో అలా అయినప్పుడు మనకి ఎంతవరకు ఇంపాక్ట్ మనకి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి వస్తుంది, ఇవన్నీ చూసుకొని మనకి ఇచ్చేస్తారనమాట. సో జనరల్గా మన ఇండియాలో ఏంటంటే ఇది రోల్ ఓవర్స్ అంటే ఈ క్రాష్ టెస్ట్ ఏవైతే ఉంటాయో పైన నుంచి ఎప్పటిది కూడా టెస్ట్ చేయరు. సో ఎప్పుడు కానీ ఫ్రంట్ కానీ సైడ్ ఇంపాక్ట్స్ ఇవన్నీ బేస్ చేసుకొని మనకి ఏంటంటే క్రాష్ టెస్ట్ రేటింగ్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్తాను ఈ కారు ఎక్కువ మంది ఎందుకు కొంటున్నారని చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే మారుతి సుజుకి. సో మారుతి సుజుకి కార్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఒకటే మైలేజ్, ఇంకోటి ఏంటంటే కార్ అమ్మినప్పుడు రీసేల్ వాల్యూ అనేది ఎక్కువ వస్తుంది. సో ఇదే కామన్ పాయింట్, ఇప్పుడు జనరల్గా అందరూ ఆలోచించుకునేది ఇదే పాయింట్. సో ఏంటంటే పక్కన ఉన్న ఇంటి వాళ్ళు ఈ కార్ కొనుక్కున్నానా, నేను కూడా అదే కార్ కొనుక్కున్నా అనే ఆ మైండ్ సెట్తో ఉంటారు అనమాట. సో జనరల్గా మనం యాక్చువల్లీ డిసైడ్ అవ్వాలి అసలు మన కార్ ఎందుకు, మన కార్లో ఏం ఫీచర్స్ కావాలి, మస్ట్ మన ప్రయారిటీ ఏందనేది. సో జనరల్గా ఇదే మెంటాలిటీతో ఉంటున్నారు కాబట్టి పబ్లిక్ కూడా ఎక్కువ మటుకి కొనేది కూడా ఇవే కార్లు, ఎందుకంటే సెకండ్ హ్యాండ్ అమ్మినా కూడా ఎక్కువ రేట్ వస్తుంది. సో నేను తిరిగేది కూడా తక్కువనే అన్నట్టు ఈ మైండ్ సెట్ ఉంటారు కాబట్టి ఆ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకైతే లైక్ తీసుకోవచ్చు ఈ కార్ని. ఎందుకంటే ఈ కార్ హై స్పీడ్ గురించి కాదు, సో లో స్పీడ్స్ కొంచెం కంఫర్ట్గా వెళ్ళడానికి కోసం ఈ కార్స్. సో హై స్పీడ్ వెహికల్స్ అయితే కావు. నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, దిస్ ఈజ్ నాట్ ఏ హై స్పీడ్ వెహికల్. సో 80-100 ఈజ్ ద స్పీడ్ ఫర్ దిస్. సో ఆ స్పీడ్లో ఈ కార్ అయితే ఓకే, కానీ అంతకంటే ఎక్కువ స్పీడ్స్ కోసం అయితే కాదు. అయితే నేను మీకు రైడ్ రివ్యూలో దీన్ని నేను స్టెబిలిటీ కూడా చూపిస్తాను, సో వీడియో తప్పకుండా చూడండి. అయితే ఎక్కువ మంది కొనేది దీని గురించి, ఒక రీసేల్ వాల్యూ, ఒకటి ఫ్యూయల్. బట్ అన్ఫార్చునేట్లీ ఈ బలెనో ఏంటంటే ఓన్లీ పెట్రోల్ ఇంజన్ తోటి వస్తుంది. సో మేబీ డీజిల్ ఇంజన్ వచ్చేసింటే మీకు డీజిల్లో ఆల్మోస్ట్ 20 కంటే ఎక్కువనే మైలేజ్ వస్తుంది. బట్ ఈ కార్ తీసుకుంటే మీకు 15 to 18 మధ్యలో వస్తుంది మైలేజ్. సో దిస్ ఈజ్ యాక్చువల్ మైలేజ్ దట్ యూ కెన్ గెట్ ఆన్ మారుతి సుజుకి బలెనో. నెక్స్ట్ వచ్చేసరికి దీని ప్రైజింగ్. సో ఈ కార్ ప్రైస్ చూసుకుంటే మీకు 7 lakhs నుంచి 10 lakhs వరకు దీని ప్రైజింగ్ ఉంది. అయితే ఇప్పుడు మనం ఈ కార్ వేరే కార్ తోటి కంపేర్ చేసుకుంటే ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు i20 ఉంది. సో i20 తోటి ఈ కార్ కంపేర్ చేసుకుంటే i20 చాలా హై, అంటే ప్రైస్ అయితే చాలా ఎక్కువ, ఆల్మోస్ట్ 13 lakhs దాకా వెళ్ళిపోతుంది. సో ఇది మీకు జస్ట్ ఓన్లీ 9.5-10 lakhsలో వస్తుంది టాప్ మోడల్. 10 lakhs 10.5 అంటే ఎక్స్ షోరూమ్ ఆన్ రోడ్ డిఫరెన్స్ ఉంటుంది ప్రైస్. నేను అప్రాక్సిమేట్ ఒక ఫిగర్ చెప్తున్నా. అండ్ సేమ్ వే ఒకవేళ మీరు ఆల్ట్రోస్ తోటి కంపేర్ చేసుకుంటే ఆల్ట్రోస్ కూడా సేమ్ ఇదే రేంజ్లో ఉంది. అండ్ ఇంకోటి ఉంది మీకు ఫోక్స్ వ్యాగన్ పోలో. సో పోలోలో అయితే ఇంత స్పేషియస్ అయితే ఉండదు, దట్ ఈస్ 100% షూర్. బట్ పోలో ఏంటంటే మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా సూపర్ ఉంటుంది. ఒక కార్ ఉంది చీప్ అండ్ బెస్ట్ యాక్చువల్గా ఫోర్డ్ ఫిగో. సో అది వన్ ఆఫ్ ది బెస్ట్ కార్. అది చాలామందికి డిజైన్ నచ్చక అది యాక్చువల్గా ఫ్లాప్ అయిపోయింది. బట్ అది వన్ ఆఫ్ ది బెస్ట్ కార్. దాంట్లో మీకు 6 air bags వస్తున్నాయి అండ్ 1.4 liter ఇంజన్, TDCI ఇంజన్ ఉంటుంది. ఆ కార్ గురించి కూడా ఎప్పుడైనా నాకు అవైలబిలిటీ ఉన్నప్పుడు వీడియో చేసి పెడతాను, సో చూడండి. సో దాంట్లో బేసిక్గా ఫీచర్స్ ఎక్కువ ఏమి ఉండవు, జస్ట్ ఏంటంటే ఒక డ్రైవింగ్ కార్ మాత్రమే. సో లెట్స్ స్టిక్ విత్ బలెనో. సో ఒకవేళ వాటితో కంపేర్ చేసుకుంటే దీని ప్రైస్ ఎక్కువ ఉంది, బట్ ఏంటంటే స్పేస్ కూడా అలానే ఉంది ఈ కార్ది. సో చాలా మీకు లైక్ ఏరీ ఫీలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు బయట నుంచి ఎండ అనేది చాలా ఉంది. ఇప్పుడు ఈ యూవీ కట్ గ్లాసెస్ ఉన్నాయి కదా, సో కంపెనీ నుంచి వస్తున్నాయి కాబట్టి మనకి అంత ఎండ అనేది లోపలికి రాదు. సో కొంచెం కూలింగ్ అనేది ఉంటుంది. సో చిన్నవి అంటే మనకి జనరల్గా మన ఇండియన్ కండిషన్స్కి అయితే ఏమేమి కావాలో వాటిని బేస్ చేసుకొని ఈ కార్స్ వచ్చాయి. బట్ మనం ఎక్స్పెక్ట్ చేసేది మెయిన్ సేఫ్టీ కాబట్టి ఇంకా కూడా సేఫ్టీ స్టాండర్డ్స్ ఈ కార్కి పెరిగితే ఇంకా బాగుంటుంది. బట్ ఇప్పుడు ఎవరు ఈ కార్ కొనాలి ఈ బలెనో అని అంటే, మీకు జస్ట్ సిటీలో లోకల్గా వాడుకోవాలి అండ్ ఎక్కువ స్పీడ్స్ కోసం కాదు,
నాకు రీసేల్ వాల్యూ కూడా వాడుకున్న తర్వాత బాగా రావాలి. అండ్ ఏంటంటే కార్కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ ఎక్కడ వెళ్ళినా కూడా నాకు ప్రాబ్లం రెక్టిఫై అయిపోవాలి అన్నప్పుడు మాత్రం ఇలాంటి కార్స్ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మారుతి సుజుకి ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ చాలా సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. సో ఎవ్రీ సిటీ ఎవ్రీ టౌన్ ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు మారుతి సుజుకి స్పేర్స్ దొరుకుతాయి. ఏమైనా కార్కి డ్యామేజ్ అయినా కూడా మీరు ఈజీగా చేసుకోవచ్చు. సో మెయిన్గా అందరు కన్సిడర్ చేసేది అందుకోసమే, ఎందుకంటే సర్వీసెస్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ వెళ్ళినా కానీ సర్వీస్ చేయించుకోవచ్చు. ఈ యొక్క దాంతో అందరి కార్ కొంటున్నారు. బట్ ఏంటంటే కార్ కొనేటప్పుడు ఒకసారి మనం ఆలోచించుకోవాలా మనకి ఏమేమి రిక్వైర్మెంట్ ఉంది. సో మన రిక్వైర్మెంట్కి ఒకవేళ ఫుల్ఫిల్ అవుతుందనంటే యూ కెన్ బై. సో మనం ఏంటంటే టోటల్గా ఫుల్ జడ్జ్ చేయలేం. సో ఈచ్ అండ్ ఎవ్రీ కార్ కూడా ఈ బిల్డ్ క్వాలిటీ ఇవన్నీ మాట్లాడేది స్పీడ్ని డిపెండ్ అయి ఉంటుంది. సో లో స్పీడ్లో ఉన్నప్పుడు ఏం కాదు, బట్ హై స్పీడ్స్లో డిపెండ్ ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ కార్కి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఈ కార్ ఇంత స్పీడ్ వరకు వెళ్తే బాగుంటుంది, వేరే కార్ చూసుకుంటే హై స్పీడ్లో కూడా స్టెబిలిటీ ఎక్కువ ఉంటుందని. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మీరు సేఫ్టీ గురించి మాట్లాడాలి. సో వితౌట్ నోయింగ్ అబౌట్ ద సేఫ్టీ థింగ్స్ అసలు డైరెక్ట్గా మనం కార్ని జడ్జ్ చేయలేము. ఇప్పుడు కార్ని చూస్తున్నాము, చూడగానే దీని బిల్డ్ క్వాలిటీ బాగాలేదని డైరెక్ట్గా చెప్పలేము. ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ అనేది షాసీలో ఉంటుంది. సో బాడీ ఏదైతే స్ట్రక్చర్ ఉంటుందో దాని మీద బేస్ అయి ఉంటుంది. అదేంటంటే ఒక విషయం మనం చెప్పొచ్చు ఏంటంటే కార్ డ్రైవింగ్ చేసినప్పుడు మనకి కార్ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అనేది డ్రైవింగ్లో తెలుస్తుంది. బట్ కార్ ఆగి ఉన్నప్పుడు జస్ట్ ఇలా రివ్యూ చేసి బిల్డ్ క్వాలిటీ బాగుంది బాగాలేదని చాలామంది జడ్జ్ చేస్తుంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో మనం స్పీడ్ ఇవన్నీ కూడా పాయింట్స్ కన్సిడర్ చేసుకొని మనం డిసైడ్ చేసుకోవాలి. సో ఓవరాల్ నేను చెప్పేది ఒకటే, ఈ కార్ ఎవరైనా కొనాలని అనుకుంటే నేను చెప్పిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి కదా. సో మీ పర్పస్ ఏంటి, జస్ట్ సిటీలో వాడుతున్నారా, అండ్ మీ స్పీడ్ ఎంత ఉంటుంది, సో ఐడియల్గా వాడుకోవడానికి మీకు ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మీరు కార్ అనేది డిసైడ్ అండి. సో దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ ద పీపుల్ who want like more room space and good resale value, good fuel economy. సో వీటి కోసం ఎవరైనా కన్సిడర్ చేసుకుంటే దెన్ యూ కెన్ గో ఫర్ దిస్ కార్. సో ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ కేస్ సేఫ్టీ లైక్ ఎక్కువ ప్రయారిటీ ఉంది మీకు అని అనుకుంటే మాత్రం వేరే కార్స్ ఉన్నాయి, యూ క్యాన్ గో ఫర్ అదర్ కార్స్. సో ఒక్క విషయం నేను చెప్తాను, కార్ గురించి ఎవరైనా నేను చెప్పినా కానీ ఎవరు చెప్పినా మాటలు వినకండి. సో మీకంటూ కొంచెం నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో కార్ అయినా కొనే ముందు ఫస్ట్ ఆ కార్ గురించి స్టడీ చేయండి. నవేడేస్ అందరి దగ్గర ఇంటర్నెట్ ఉంది, అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. కార్ గురించి ఓపెన్ చేయండి, కార్ గురించి కొంచెం స్టడీ చేయండి, దాని తర్వాత మీ రిక్వైర్మెంట్స్ని బట్టి తీసుకోండి. సో ఇదైతే నేను ఒక విషయం చెప్పగలుగుతా. సో దీని తర్వాత రైడ్ రివ్యూ వస్తుంది. ఆ రైడ్ రివ్యూలో మీకు క్లియర్గా తెలుస్తుంది ఈ కార్ ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది. సో డెఫినెట్లీ ఆ వీడియో చూడండి. ఈ వీడియో తర్వాత డెఫినెట్లీ ఆ వీడియో కంపల్సరీ చూడండి, ఎందుకంటే దిస్ ఈజ్ ఏ పార్ట్ 1. సో పార్ట్ 2 అనేది కంపల్సరీ చూడండి. దానిలో నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ఫీచర్స్ ఎంత చెప్పినా కూడా రైడ్ రివ్యూకి టోటల్గా డిఫరెంట్ ఉంటుంది. సో ఫీచర్స్ ఇస్ డిఫరెంట్ అండ్ రైడ్ రివ్యూ ఇస్ టోటల్లీ డిఫరెంట్. సో ఆ వీడియో తప్పకుండా చూడండి, దీని తర్వాత వస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. అండ్ నా అప్డేట్స్ కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. ఇప్పటివరకు కూడా మీరు ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. అదర్ వీడియో అంటిల్ దెన్ బాయ్. దిస్ ఈజ్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.